సో మనం ఈ వీడియోలో ఢిల్లీ నుంచి కట్గోడం ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి క్యాప్లో ముక్తేశ్వర్, తర్వాత సోమేశ్వర్, కసార్దేవి, ద్వారాహట్, తర్వాత రామ్నగర్ ఇవన్నీ ఎలా తిరిగామో చూద్దాం. ఎర్లీ మార్నింగ్స్ ఎంత 8 అనుకుంటున్నారు, 8, 9, 5కి ఇంత లైటింగ్ వస్తుంది. సో అది హిమాలయాలో నందాదేవి పీక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బర్డ్ సౌండ్స్తో వేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కనిపించలేదని బైనాకులర్స్లో జూమ్ చేసి చూద్దాం. కాదు నాకు ఇప్పుడు కనిపిస్తుంది పక్కకు. ఇది NH 309A లారీ పడితే ఇంకోటి పక్కన దిగుతుంది అనమాట. కిందికి కావాలంటే డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోవచ్చు, టైం లేదంటే కదా. కనిపిస్తున్నాయి హిమాలయాలు, కనపడలేదు చూడ, ఓన్లీ పొద్దునే కనపడుతుంది. In 600 meters, your destination will be on the right. 600 meters ఇది విజయ్ నేను అన్నది స్టే. ఇవి ఉన్నాయి చూడు, ఇవి హోటల్స్ ఇక్కడ ఉండొచ్చు దగ్గరలో కావాలంటే. రాత్రి ఇటుకు వద్దాం అనుకున్నాం, తొందరగా వెళ్ళిపోవచ్చు. వద్దన్నాడు కదా, బెటరే ఏముంది, సేమ్ టైమే కదా, ½ an hour డిఫరెన్స్ ఏమో, అంతే కదా. ఇది నేను చూసింది ఇక్కడ కరెక్ట్ వ్యూ చూడు, వెనకాలంతా అట్లా ఉంటుంది. కనిపిస్తుందా ఇక్కడ బయటకు ఈడ కనపడుతుంది. కరెక్ట్ చూడు, ఇంకా ఇప్పుడు క్లియర్ కనపడుతుంది. మస్తు ఉంది చూడు, బో క్లియర్గా ఉంది చూడు, మొత్తం కనిపిస్తుంది. పైసలు వసూలు ఇంకా విజయ్. కోయిల సౌండ్ చూడు బాగా వస్తుంది. కోయిల అంటే డ్రాకులా అరుస్తుంది. ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తేమో మనం పైకి ఎక్కిన తర్వాత. అవును, వ్యూ ఉంటది పైన చాలా. ఇప్పుడు స్లోప్ ఎక్కుతాం కదా సార్, అది స్లోప్ లోనే ఉంది. హిమాలయ స్లోప్ లో ఉంది అంటున్నా. ఓకే, అందుకే వ్యూ బాగానే వస్తుంది ఆడ అంటున్నా. स्टाइलिश ड्राइव कर लो थोड़ा. स्टाइलिश ड्राइव से कट मारो डायरेक्ट. పహాడ అయింది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఆగా ఆనవని రెడీ కానీ స్టార్ట్ చేయంగా నీ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, సాయినాథ్తో నేను మీ విజయ్ని. ఇంకేంటి ఏదని చెప్పు, ప్రేమతో మీ లక్ష్మి అన్నట్టు చెప్పిపోతుంది. సో ఇది అనమాట వ్యూ. మనం ఇలా వెళ్ళాలి, ఇట్లాగ వచ్చాము, ఇట్లాగ వెళ్తున్నాము. ఆ కింద నుంచి ఇట్లా తిరిగి వచ్చాము. ఐడియా అది ఏంటి, నీ ఐడి పేరు సాయితో చాయ్. మనకు సబ్స్క్రైబర్ దొరికాడు ఇక్కడనే, నేను దగ్గర నుంచి చేయించాను. హాయ్ సార్, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. అది తప్ప ఇంకేదని చెప్పయ్యా. మన సాయితో చాయ్ ఫ్రెండ్ ని. ఈ రోజు మేము ఉత్తరాఖండ్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి హిమాలయాలు కూడా కనిపిస్తాయి. హిమాలయాలు పైకి వెళ్తే కనపడతాయి. సో ఆ ప్లేస్ కి మనం విజిట్ అవ్వడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో వ్యూ పాయింట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా వెళ్ళిపోను. అప్పటి వరకు మీకు ఎంటర్టైన్ చేయడానికి సాయి ఉన్నాడు రెడీగా. ఖాళీగా పడు. ఇదంతా చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట పైకి, అదే టెంపుల్ అక్కడ. సో వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. హిమాలయస్ ఇక్కడ నుంచి క్లియర్ కనపడతాయి. హిమాలయాల్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది వ్యూ. ఒకసారి మీరు కూడా చూడండి. అది ఇదే దొంగ ఫోన్ పట్టుకుని పరిగెత్తినట్టు. ఇప్పుడు నువ్వు పరిగెత్తా. కుతారా పిచ్చి
దాన్ని నిజంగా చూస్తున్నాడు వెనకాల పాపం. సో బుద్ధుడికి బోట్ చెట్టు తగిలితే మనవాడికి ఈ చెట్టు తగిలింది అనుకో. ఈ గుండు తగిలిందా? వస్తుందా వ్యూ కూడా వెనకాల? మెడిటేషన్ చేస్తున్నావా లేకపోతే నువ్వేమైనా ఫోటోలు దిగుతున్నా? కాన్సంట్రేట్ బాబు, కాన్సంట్రేట్ ఆన్ యోగా. చాలు, एक साथ करो. देखते हैं कौन लास्ट तक करता है. 15. करते रहो भैया. 30. 40. अभी बहुत टाइम है, 9:30 बजे खुलेगा. करते रहो. 48, 49, 50. 60, 61, 62. अरे स्टेमिना ज्यादा है आप में. 63. बंद कर दूं? సో ఇక్కడ మనోడు ఏదో కనిపెట్టాడు, ఇంజన్ పెట్టాడు, చూద్దాం మన సైంటిస్ట్. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గోందు తీయడానికి ఇగో ఇలా చెక్తారు. దీని తర్వాత దాన్ని మొత్తం కూడా ఒక డబ్బాలో వేస్తారు. రబ్బర్ సో చెట్టు అలాంటి చెట్టుకి సంబంధించిన చెట్లే ఇవి. వీటి నుంచే ఆ కెమికల్ అంతా తీయడానికి జరుగుతుంది. ఏ కెమికల్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇది నేను అది చెప్పిన తర్వాత నేను చూస్తాను. ఎడిటింగ్ లో లేపేయాలి. ఏంది అది? ఇదంతా కూడా తీసేసి రబ్బర్ లాగా తయారు చేస్తారని చెప్పేసి విన్నాను. సో వాటికే ఇవన్నీ చెక్కడానికి చూపిస్తారు. వ్యూ చూడు ఎంత బాగుందో కిందికి. ఇంకా టైం లేదు అనుకుంటే ఇటు నుంచి పారాగ్లైడింగ్ చేసి దూకేయచ్చు ఒకవేళ పారాషూట్ తెచ్చుకుంటే. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు. ఈసారి అంత బడ్జెట్ లేదు, బోనస్లు వస్తాయి నెక్స్ట్ ఇయర్. సో అది టెంపుల్ అనమాట. పైన క్లోజ్ ఉంది, ఇప్పుడు 9:30కి ఓపెన్ అనమాట. వస్తున్నా. యాక్చువల్ గా సెల్ఫీ స్పాట్ అంటారు, మనమే పెట్టిన పేరు. ఇప్పుడే ఫ్రెష్ గా పెట్టాడు పేరు. సో ఎవరైనా కావాలి అంటే తీసుకోవచ్చు. చాలా డీప్ గా కూడా కనిపిస్తుంది మీ అందరికి ఇక్కడ. సో ఆ వ్యూ ఒకసారి సాయి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి, అక్కడ కింద ఉన్న రోడ్లు అవన్నీ కూడా చూడండి. జూమ్ చేయండి ఆపి. ఏలో భయ్యా, ఈ రోజు మీ ఫ్రెండ్ ని నేను డైరెక్ట్ గా చూపిస్తాను, అద్దాలు తీపిచ్చి. తీసే చూసారా ఎలా ఉన్నాడు? కళ్ళలో నుంచి ఏం గారుతుందో మీరే చెప్పండి. ఇంకా కళ్ళలో పవర్ కనిపించకుండా ఇలా పెడుతున్నా. చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎంతుందని అడుగురని. ఎంత ఉంది? -2. సో ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఆ టైమింగ్స్ గెస్ట్ హౌస్ కంట ఈ టెంపుల్ వెళ్ళొచ్చు. ఇక్కడ దాని పక్క నుంచి ఇట్లా ఉంది. చాలా మంది తెలియక వచ్చి వాపస్ కూడా వెళ్ళిపోయారు. కింద అల్మోరా ఉంది చూడండి. అక్కడి నుంచి 1/2 అవర్ రూట్. కింద కనిపిస్తుంది మధ్యలో. అక్కడి నుంచి ఇప్పుడు ఇదంతా హిల్ ఎక్కొచ్చాం. సో అల్మోరాలో స్టేజ్ చాలా ఉంటాయి, అక్కడి నుంచి రావచ్చు. కింద వచ్చిన తర్వాత ఇలా పైకి రావాలి. హిమాలయస్ కూడా అక్కడ వెనకాల కనిపిస్తుంది లైట్గా. టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్. మా ఆయన అందరూ బ్లాగింగే. సో ఇది టెంపుల్ అనమాట. అండ్ మెడిటేషన్ ప్లేస్ అంతా ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పి ఉందన్నమాట. సో 3 ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటివి. స్టోన్ హెడ్జ్ ఇంగ్లాండ్లో, అండ్ పెరూలో మౌంట్ మచ్చు పిచ్చు అని ఒకటి ఉంది. అండ్ దెన్ ఇది. సో ఇది వ్యాన్ ఐలాండ్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏదో ఉంటాయి. దాంట్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని దీని మీద రిపోర్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది ఒక 1 ఆఫ్ ద 3rd ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చాలామంది మెడిటేషన్స్ కూడా చేస్తున్నారు, స్వామి వివేకానంద వాళ్ళందరివి కూడా. కొందరికి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆల్టిట్యూడ్ అయితే చాలా పైన ఉంటుంది. ఇలాగా ఒక్కొక్కరు ఒక దగ్గర కూర్చొని ఇలా చేసుకుంటారు. వ్యూ అయితే చాలా బాగుంది. హెయిర్ పిన్ బెన్స్ రోడ్స్ ఇవన్నీ. కొందరు అక్కడ కూడా చేస్తున్నారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క కొండకి ఎక్కి చేసుకుంటున్నారు. శివ్ మందిర్ ఇదంతా మెడిటేషన్ ప్లేసెస్. ఇట్లా ఫారినర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు చాలా మంది. సో రిషికేశ్ తర్వాత ఇది కూడా చాలా ఫేమస్ అవుతుంది మధ్య. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కింద ఇంకోటి కనిపిస్తుంది అనమాట, అది కసాదేవ్ శక్తిపీఠ్. సో అక్కడ మీకు మెడిటేషన్ చేస్తారు కొందరు. స్వామి వివేకానంద వాళ్ళు కూడా అక్కడ చెట్ల కింద చేశారు అనమాట. ఇది వాళ్ళందరూ రెనోవేట్ చేయించారు బాగా. సో అక్కడికి వెళ్దాం. సో అక్కడ వెళ్తే అలా టెంపుల్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇలా పక్క నుంచి అయితే ఇక్కడ డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ చెప్పులు వేసుకొని వస్తే ఇట్లా రావచ్చు, కానీ జారుతుంది బాగా, కేర్ఫుల్గా ఉండాలి. ఎడ్జ్ నుంచి వెళ్తుంది ఇట్లా. క్లిఫ్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్తారు అక్కడి నుంచి. స్టీప్ ఉంది కిందికి. గోల్డెన్ స్పారో ఆరో. జారడానికి బాగా స్కోప్ ఉన్నట్టుంది. కేమెల్లాగా దిగుదాం. ఇక్కడ బల్లులు మాత్రం ఫుల్ ఉన్నాయి, తొండలు. దానిలో తొండలతో భయం లేక తినడానికి బల్లు లేనని వచ్చాయేమని భయం అనమాట. ఉందిలే స్లోప్ పైకి ఎక్కనికి ఉందో లేదు అనుకున్నా. ఇది వల్చర్ లాగా ఉండొచ్చు. సో ఇక్కడ జారచ్చు, మెల్లగా దిగాలి. సో మనం మన పారాగాన్ చెప్పులు వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. గ్రావిటీ పుల్లింగ్ మీ డౌన్. సో మళ్ళీ స్లోప్లో ఎక్కాలన్నా. ఓకే, సో కింద అయితే మ్యాగీ అండ్ చోలే రైస్ ఇవన్నీ దొరుకుతాయి, రాజ్మా రైస్ అట్లాంటివి. సో తినొచ్చు, బాగానే ఉండే టేస్ట్ అయితే. ఇక్కడ చెప్పినావా ఏమేమి ఉన్నాయని? చాయ్ రేట్లు చూపిస్తా. పహాడీ ఆలు అంట. సో హిమాలయన్ రేంజ్ అదంతా మొత్తం. కేదార్నాథ్ అటు సైడే వస్తుంది కింద. అయితే క్లియర్ కనపడుతుంది కదా, ఆ క్లౌడ్స్ లాగా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి వెళ్తాం మనం ద్వారాఘాట్కి వెళ్ళినప్పుడు. ఇంకానా? ఇవే హోమ్ స్టేస్. ఇక్కడ నుంచి బెటర్ కదా, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. నిన్న మనం ఏంటి చేద్దాం అనుకున్నా, చేశాను ఆల్రెడీ, క్యాన్సిల్ చేసామని. లేదు, ఇది రాత్రి కష్టం. ఏ టైంకి వెళ్తామో తెలియదు కానీ నేను అంత మనం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కసార్దేవి టు ద్వారాఘాట్ వెళ్తున్నాం. సో వయా సోమేశ్వర్ వెళ్తున్నాం మేము, అది కూడా కవర్ చేయొచ్చాను. సో ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే గూగుల్ ఒక రూట్ చూపించింది. లోకల్స్ అయితే ఆ రూట్ అవాయిడ్ చేయమన్నారు, ఎందుకో తర్వాత అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కిందికి చూపిస్తుంది, స్లోప్ నుంచి దూకేయండి అన్నట్టుగా. మ్యాప్స్ రాంగ్ చూపిస్తుంది అనమాట. సో అది చూసుకొని వెళ్ళండి. అల్మోరా ఊరు నుంచి వెళ్తేనే బెటర్, ఆ బైపాస్ అట్లా ఉంది, అక్కడ నుంచి క్లియర్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు ఈ కసార్దేవి నుంచి వెళ్తే అల్మోరా రూట్ నుంచి వెళ్ళండి. వేరే రూట్ చూపిస్తారు, అది అవాయిడ్ చేయండి బెటర్. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్లీ కోహిమా జానే के लिए बोल रहा है इसमें. సోమేశ్వర్ ఇలా వెళ్ళాలని చెప్తుంది, డైరెక్ట్ కింద లోయలోకి చూపిస్తుంది గూగుల్. ఇంకా బ్యాక్ వెళ్తున్నాం అందుకని.
कल हम लोग दूसरा पहाड़ से आए थे ना, ये वो अलग पहाड़ है, सब एक ही दिख रहा। ये अलग पहाड़ है। हम जहाँ जहाँ जाएंगे ना भैया, सब अलग अलग पहाड़ है। हाँ, हम नीचे नीचे से आके अभी ऊपर से जाते हैं वैसे राउंड पूरा सर्किल कवर कर रहे हैं। సో మనం అలా వచ్చి రాని హిందీలో బాగా మేనేజ్ చేసుకుంటా దారంతా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట సోమేశ్వర్కి. మధ్యాహ్నం 1.5 hours వెళ్ళిపోయాం. भैया ये स्रोत का पानी है, गंदा पानी है। ఫ్రెష్ అయిపోయింది మళ్ళీ మైండ్ ఎందుకు పడుకోలేసిన. లెఫ్ట్ లో రైట్ లో పోహే రాస్తా. In 100 meters, sharp left onto Almora Road, Almora Gopeshwar. Sharp left onto Almora Road, Almora Gopeshwar Road. Almora Road, Almora. సో అలా రూట్ మీద డౌట్ వచ్చి అందరం ఫోన్లలో మ్యాప్స్ ఆన్ చేసి పెట్టుకున్నాం. అందుకే 3 వాయిస్లో వినిపిస్తాం. అన్ని టాక్సీలు వస్తున్నాయి కదా ఎక్కువ. గ్రామ్ పంచాయత్ సోమేశ్వర్ బాగుంది కదా చిన్నగా. నొప్పిట్లే కాళ్ళు ఆ? పట్టేసింది. నిద్ర అన్ని సెట్ అయిపోతాయి. నిద్ర మంచిగా పడుకున్నాం కానీ. సో 1.5 hourకి వచ్చేసాం అనమాట. ఎక్కడి నుంచి వచ్చాం? ఇదా కసార్దేవి నుంచి 1.5 hourలో వచ్చేసాం. రూట్ బాగానే ఉంది, అంత గలీజ్గా అయితే లేదు, నీట్గానే ఉంది. ఒక టర్నింగ్లో అయితే గూగుల్ మ్యాప్ స్ట్రాంగ్ చూపిస్తుంది. అల్మోరా లోపల నుంచి వస్తే బెటర్. బయటికి వెళ్తే గూగుల్ డైరెక్ట్ కింద దూకమని చెప్తున్నాను. షార్ట్ కట్ చూపిస్తుంది. సోమేశ్వర్ అంటే ఇది చేయకుండా సోమేశ్వర్ టెంపుల్ అంటే ఇది చేయమని. ఈయన వదిలేదాలి చెప్పులు వదిలేద్దాం. సో మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిండే టెంపుల్. అక్కడనే పూజారు ఉంటే అతను అడిగితే ఓపెన్ చేశారు దూరం నుంచి వచ్చామంటే. అలాంటి ఈవినింగ్ 4 చేస్తారంట. అండ్ ఇక్కడ మనం చూసింది ఫుడ్ ఇక్కడ వండి పెడతారంట వీళ్ళు. ఇట్లాగా ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని అక్కడ ఫుడ్ వండి ఇస్తారంట పూజారులు. సో దానికి 500 నుంచి 2000 దాకా ఎంత ఇవ్వచ్చు అంట మీకు నచ్చినంత. అంతమందిగా వండి పెడతారంట. సో అది ఇక్కడ డిఫరెంట్ ట్రెడిషన్. అండ్ ఇంకా మేము తినడానికి వచ్చాము. ఇక్కడ అన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఇక్కడ మోమోస్ తప్ప ఏం దొరకలేదు. ఫైనల్గా ఎతికి ఒక రైస్ దగ్గర దొరికింది, అక్కడికి వెళ్తాను. సో 10 రోజులు పస్తున్నోడికి పరమాన్నం పెట్టినట్టు అనిపించింది అనమాట. ఇది కూడా ఇట్లా సర్వ్ చేశారు, బాగుండే. ఒక సైడ్ పప్పు, ఒక సైడ్ ఇంకేదో డిఫరెంట్. అండ్ ఇది ఇక్కడ ఫేమస్ స్వీట్ అంట. ఇదేంటి చాక్లెట్